నిన్న మొన్న మేము వరుసగా తెలంగాణ విద్యార్థులకు కిట్లు ఇవ్వాలని 9 వస్తువులు, వాళ్ళకి షూ కావచ్చు, వాళ్ళకి బట్టలు కావచ్చు, వాళ్ళ ట్రాక్ సూట్ కావచ్చు, వాళ్ళకి చదువుకు అవసరమైన అన్ని తినే భోజనాల ప్లేట్ల నుంచి ప్రతి ఒక్కటి నాణ్యమైనది ఇవ్వాలి అని నేనే స్వయంగా కూర్చొని వాళ్ళు కప్పుకునే బ్లాంకెట్ల నుంచి వాళ్ళు తూడ్చుకునే టవల్ వరకు నాణ్యతను నేనే పరిశీలించి స్వయంగా శాంపిల్స్ తెప్పించి పిల్లలకిచ్చే బూట్ల నుంచి సాక్స్ వరకు, బట్టల నుంచి దుప్పట్ల వరకు, పడుకునే ప్రతి చెద్దరి వరకు, జంప్కాన వరకు నేనే స్వయంగా నాణ్యతను పరిశీలించిన. ప్రతి ఒక్కరికి చేరాలనేదే నా ఉద్దేశం. వాళ్ళకు పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు, వాళ్ళు చేసుకోవాల్సిన హోంవర్క్ సంబంధించిన నోట్బుక్స్ నుంచి ప్రతిదీ సరైన సమయంలో చేరాలి. సగం పాఠశాల పూర్తయినాక రెండో డ్రెస్ ఇస్తామంటే మన ప్రయోజనమా? ఒక్క డ్రెస్సుతో పిల్లలు బడికి వెళ్ళగలుగుతారా? అందుకే పాఠశాల మొదటి రోజే ఒక జత ఇవ్వాలి, నెలాఖరు వరకు ఇంకొక జత ఇవ్వాలి అని గతంలో డిసెంబర్ జనవరికి పోయేది. సగం అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చినా ఒకటే, ఇవ్వకున్నా ఒకటే పరిస్థితి ఉండే. అందుకే ఈనాడు సభ్య సచికోషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారిని ప్రత్యేకంగా నియమించి అధికారులందరితోని, వివిధ శాఖలకు సంబంధించిన సెక్రటరీలు అందరితోని సమన్వయం చేసుకొని ఈరోజు నాణ్యమైన వస్తువులను పిల్లలకు ఒక ఎడ్యుకేషన్ కిట్ ఇవ్వాలని, ఒక మంచి బ్యాగ్లో పెట్టి వాళ్ళందరికీ ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికోసం దాదాపుగా 1,000 కోట్ల రూపాయలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. మిత్రులారా, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, వివిధ పాఠశాలల్లో ఉండే టీచర్లకు నా విజ్ఞప్తి ఒకటే: మీ పిల్లలకు కిట్ రాకపోయినా, వచ్చిన కిట్టులో నాణ్యత లేకపోయినా, ఎందులోనే లోపం ఉంటే తక్షణమే నా దృష్టికి తీసుకురండి. ఆ లోకల్ గుండె ఎమ్మెల్యే కానీ, ఇన్ఛార్జ్ మంత్రులకు కానీ మీరు చెప్పండి. ఎవరైనా నాణ్యత లేని వస్తువులను సరఫరా చేస్తే ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో బొక్కలో తోసే బాధ్యత నేను తీసుకుంటా. విద్యార్థులకు నాణ్యమైన వస్తువులను అందించాల్సిన బాధ్యత ఈరోజు మన అందరి మీద ఉన్నది. అందుకే మిత్రులారా, ఈ రిఫార్మ్స్ తెచ్చే క్రమంలో కొన్ని ఒడిదుడుకులు, కొన్ని అడ్డంకులు వస్తాయి. వాటిని అధిగమించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవాళ మనం అమలు చేస్తున్న పథకాలు వినియోగదారులకు సంక్షేమం చేరాల్సిన వాళ్ళ కోసం, వివిధ సంస్థలకు వ్యాపారం ఇవ్వడానికి కాదు. ఈరోజు ఆ పేద పిల్లల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు వాళ్లకు ప్రయోజనం చేకూరే విధంగా ఈరోజు ఉండాలన్నదే మా ఆలోచన. అందుకే మిత్రులారా, ఈ విద్యా వారోత్సవాలలో ప్రధానంగా కోర్ అర్బన్ రీజియన్, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఈరోజు దాదాపుగా మనం 1,700 కోట్ల రూపాయలతోని నాణ్యమైన విద్యను అందించడానికి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఒక బెస్ట్ క్వాలిటీ ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలతో కాంపీట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. రేపటి భవిష్యత్తులో ఇవాళ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినప్పుడు మనం చూస్తున్నాం, చైనా బ్యాచ్ అని, ఆ బ్యాచ్ అని, ఈ బ్యాచ్ అని ఫుల్ పేజీల యాడ్స్ వచ్చినాయి. రేపు భవిష్యత్తులో నేను కనే స్వప్నం ఒక్కటే: ఆ రాష్ట్రంలో ఉండే 100% మార్కులు వచ్చే విద్యార్థులు నా ఈ పాఠశాలల్లో నుంచి రావాలి, నా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళ నుంచి రావాలి. మా టీచర్లలో ఉన్నదా నైపుణ్యానికంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కాలేజీ టీచర్లలో అంతకంటే ఎక్కువ నైపుణ్యం ఉన్నదా నేను చూడదలుచుకున్నా. వాళ్ళకు కల్పించే ప్రతి వసతులు నా ప్రభుత్వంలో పనిచేసే మా శాఖలోని ఉద్యోగులకు నేను కల్పించదలుచుకున్నా. 1వ తారీఖు నాడు మీకు జీతభత్యాలు ఇవ్వడమే కాదు, మీకు మౌలిక వసతులను అందించే బాధ్యత నాది. చాలా పాఠశాలల్లో గంట కొట్టేవాళ్ళు లేరు, బడి ఊడ్చేవాళ్ళు లేరు, లేకపోతే మంచినీళ్ళు అందించే వాళ్ళు లేరు. నాకు తెలుసు. ఈ అన్ని సమస్యల్ని కూడా మనం పరిష్కరించుకుందాం. దయచేసి మిత్రులారా, ఇక్కడ ఉండే టీచర్లకు, ఇక్కడికి వచ్చినా రాకపోయినా 1,05,000 మా టీచర్లకు నా విజ్ఞప్తి ఒక్కటే: ఇది బరువు కాదు, ఇది బాధ్యత, ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగం. ఈరోజు ఈ భావోద్వేగం తెలంగాణ పునర్నిర్మాణంలో మనం భాగస్వాములను కావాలి.